Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. సైకాలజీలో ఈ ప్రశ్న ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నక్క పుల్లని ద్రాక్ష అనే కథ దీనికి ఉదాహరణ. ఫాక్స్ అండ్ సోర్ గ్రేప్ స్టోరీ. ఆప్షన్ 1 దమనం, రిప్రెషన్. ఆప్షన్ 2 ప్రతిగమనం, రెగ్రెషన్. ఆప్షన్ 3 రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ. ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. ప్రశ్న చాలా జాగ్రత్తగా గమనించండి. నక్క పుల్లని ద్రాక్ష అనే కథ దీనికి ఉదాహరణ. మీకు తెలుసు, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేటువంటి ఒక సామెత, ఒక కథ ఉంది. మరి పాత రోజుల్లో ఒక నక్క చాలా ఎత్తులో ఉన్న ద్రాక్ష పళ్ళు అందుకోవడానికి ట్రై చేస్తుంది. మరి చెట్టు పక్కన ఉండేటువంటి ఇంకొక నక్క అది గమనిస్తుంది. ఉదయం నుంచి ఇది ఎగురుతుంది కానీ ద్రాక్ష పళ్ళు అందుకోలేకపోయింది. మరి పక్కనున్న వాళ్ళ ఫ్రెండు ఇంకొక నక్క, మామా బ్రో ఎందుకు నువ్వు అందుకోలేకపోయినావు ఈ ద్రాక్ష పళ్ళు అంటే, సోర్ అంటే ఇవి పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను అందుకోలేకపోయాను, అవి తీయగా ఉంటే నేను అందుకునే దానిని అని ఆ నక్క చెప్పింది. ఇది కథ. ఈ కథ సామెత గమనిస్తే నక్క ఎందుకు ఎత్తుల్లో ఉన్న ద్రాక్ష పళ్ళు అందుకోలేకపోయింది? ఓవర్ వెయిట్, అధిక బరువు ఉంది, దీనికి జంపింగ్ రాదు. ఇది అసలు కారణం. కానీ పక్కన వాళ్ళ ఫ్రెండ్ నక్క అడిగినప్పుడు అవి పుల్లగా ఉన్నాయి అందుకే అందుకోలేదని చెప్పింది. అంటే తన ఫెయిల్యూర్కి, తన ఓటమికి అసలు కారణం బరువు ఎక్కువగా ఉండడం, జంపింగ్ రాకపోవడం అని ఒప్పుకోకుండా మరి వేరే కారణం లాజిక్తో, హేతువుతో మరి చెప్తూ అవి పుల్లగా ఉన్నాయి కాబట్టి అందుకోలేదు అని చెప్పింది. దీన్ని మనం రేషనలైజేషన్, హేతుకీకరణంకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. నిజ జీవిత సన్నివేశాలలో చాలా సందర్భాలలో మనం మన తప్పులు ఒప్పుకోకుండా, మన లోపాలు ఒప్పుకోకుండా, మన తప్పులకు, మన లోపాలకు, మన ప్రవర్తనకు అసలు కారణం కాకుండా వేరే కారణం చెప్తాం. దాన్ని మనం హేతుకీకరణం, రేషనలైజేషన్ అంటాం. హేతు అంటే కారణాలు, లాజికల్గా మాట్లాడతాం, అసలు కారణాలు దాచిపెడతాం. ఉదాహరణకు, నీకు ఎందుకు టీచర్ జాబ్ రాలేదు? దానికి అసలు కారణం ఏంటంటే నీకు ప్రాపర్ ప్లానింగ్ లేదు, సరిగా చదవలేదు, గురువు లేని విద్య, అది గుడ్డి విద్యగా మారింది. ఇవన్నీ కారణాలు. కానీ వేరే కారణాలు ఏం చెప్తామంటే, మీ ఫ్రెండ్స్, బంధువులు అడిగినప్పుడు ఎందుకు మొన్న టీచర్ జాబ్ నీకు రాలేదంటే, టీచర్ జాబ్కు జీతం తక్కువ, టీచర్కు సమాజంలో జీవితంలో విలువ తక్కువ, బతకలేని వాడు బడిపంతులు, అందుకే నాకు టీచర్ జాబ్ రాలేదని వేరే కారణాలు చెప్పి తాత్కాలికంగా నీ ఈగో, అహాన్ని సాటిస్ఫై చేసుకుంటావు. దీన్నే హేతుకీకరణం అంటాం. బతకలేని వాడు బడిపంతులు, ఇది వేరే కారణం. అసలు కారణం ఏంటంటే నీకు ప్రాపర్ గోల్ లేదు, కష్టపడి చదవలేదు, టైం యూటిలైజ్ చేసుకోలేదు, ఒక మంచి మెంటర్ ద్వారా, గురువు ద్వారా సైకాలజీ, పెడగాజీ సబ్జెక్టు నువ్వు నేర్చుకోలేదు. ఇది కారణాలు. ఈ కారణాలు చెప్తే నీ ఈగో దెబ్బతింటుందని వేరే కారణాలు చెప్తూ ఆ సిచ్యువేషన్లో నీ లోపాన్ని ఒప్పుకోకుండా, నీ తప్పును ఒప్పుకోకుండా వేరే కారణాలు చెప్తే అది హేతుకీకరణం. చాలా సందర్భాలలో ఈ మెకానిజం మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఒక టీచర్ ఎందుకు సిలబస్ కంప్లీట్ చేయలేదు అని ఒక పర్యవేక్షణాధికారి, ఒక డిప్యూటీఓ లేక ఒక హెచ్ఎం అడిగినప్పుడు అసలు కారణం ఏంటంటే టీచర్ ప్రాపర్గా లెసన్ ప్లాన్ తయారు చేసుకోలేదు, ఇయర్ ప్లాన్ తయారు చేసుకోలేదు, యూనిట్ ప్లాన్ తయారు చేసుకోలేదు, మొత్తం ఎన్ని పీరియడ్స్ తనకు కేటాయించారో, ఎన్ని పాఠాలు ఉన్నాయో ప్లాన్ చేసుకోలేదు. ఇది కారణం. కానీ ఈ కారణాన్ని ఒప్పుకుంటే ఇగో దెబ్బతింటుందని వేరే కారణాలు చెప్తారు. నాకు ఎక్కువ పీరియడ్స్ కేటాయించలేదు, టైం లేదు,
సిలబస్ మారింది, రిఫరెన్స్ బుక్స్ లేవు, ఇవి వేరే కారణాలు. కనుక మన ప్రవర్తనకు అసలు కారణం కాకుండా వేరే కారణాలు చెప్తే దానిని హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ అంటాం. ఇక్కడ చూడండి, నక్క పుల్లని ద్రాక్ష అనే కథలో ఫాక్స్ అండ్ సోర్ గ్రేప్ మెకానిజంలో అసలు కారణం కాకుండా వేరే కారణం నక్క చెప్పడం దేనికి ఉదాహరణ అంటే హేతుబద్ధీకరణకు ఉదాహరణ. ఈ టాపిక్, ఈ కాన్సెప్ట్ సైకాలజీలో ఎక్కడొస్తుంది? డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలు అనేటువంటి టాపిక్ సంబంధించిన భావనలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా మనం సైకాలజీ చదివేటప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ మాదిరి సమాచారం, ఇన్ఫర్మేషన్ బట్టి పద్ధతిలో నేర్చుకోకుండా ఈ విధంగా ప్రతి భావన అర్థం చేసుకోవాలి. సైకాలజీలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి, సాధారణీకరణాలు ఉన్నాయి. వీటిని ఉదాహరణపూర్వకంగా నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ పైన మీరు పట్టు సాధించవచ్చు. సో రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం. ఎప్పుడు మనం డిఫెన్స్ చేసుకుంటాం? క్రికెట్లో ఒక బాల్ స్పీడ్గా వస్తే డిఫెండ్ చేసుకుంటాడు దెబ్బ తగలకుండా ఒక బ్యాట్స్మెన్. అట్లనే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో అనాలిసిస్ థియరీ ప్రకారం మనకెప్పుడు ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. ఏంటి ఆ మానసిక సంఘర్షణ అంటే ఇడ్, సూపర్ ఈగో మధ్య. సూపర్ ఈగో అంటే మీకు తెలుసు, అద్యహం. ఇడ్ అంటే అచిత్తు. ఇది జంతు లక్షణాలకు సంబంధించింది. సూపర్ ఈగో నైతిక లక్షణాలకు సంబంధించింది. సో ఆదర్శాలకు సంబంధించింది. ఎప్పుడు ఒక మనిషిలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. పుట్టుకతో వచ్చిన ఇడ్ లక్షణాలు ఫాలో కావాలా, లేక కుటుంబం ద్వారా, పాఠశాల ద్వారా, సమాజం ద్వారా నేర్చుకున్న ఈ ఆదర్శాలు కానీ నైతిక అంశాలు కానీ ఫాలో కావాలని ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. ఒక వ్యక్తికి బాగా ఆకలిగా ఉంటుంది. ఆకలిగా ఉన్న వ్యక్తి మరి పాఠశాలలో ఒక లంచ్ బాక్స్ చూసినప్పుడు ఆ బాక్స్ తిను అని చెప్తుంది ఇడ్. దొంగతనం చేయొద్దు, వేరే వారి వస్తువులను తీసుకోరాదు అని చెప్తుంది సూపర్ ఈగో. ఇదొక మానసిక సంఘర్షణ. తప్పు చేయాలా వద్దా? కనుక తాత్కాలికంగా అహం, ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఈ మెకానిజమ్స్ మనం వాడతామంటాడు ఫ్రాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్తకు భార్య పైన చాలా కోపం వస్తుంది. ఇడ్ ఏమంటుందంటే అచిత్తు భార్యను కొట్టు, తిట్టు అంటుంది. సూపర్ ఈగో ఏమంటుందంటే తాళి కట్టిన భార్యను కొట్టి ఎగతాళి చేయొద్దు అంటుంది. కనుక తాత్కాలికంగా ఈగో సాటిస్ఫై కావాలి ఈ మానసిక సంఘర్షణలో. ఇడ్డు ఏమంటుందంటే భార్యను కొట్టు అంటుంది. సూపర్ ఈగో ఏమంటుందంటే భార్యను కొట్టొద్దు, తప్పు అదే అంటుంది. అట్లనే భార్యకు కూడా భర్త మీద కోపం వచ్చినప్పుడు ఇడ్ ఏమంటుందంటే రిమోట్తో కొట్టు అంటుంది. సూపర్ ఈగో ఏమంటుందంటే తప్పు, మన భారతీయ సంస్కృతి ప్రకారం భార్యలు భర్తను కొట్టరాదు అని సూపర్ ఈగో చెప్తుంది. మరి మానసిక సంఘర్షణలో చేతిలో ఉన్న రిమోట్ గట్టిగా నేలకేసి కొడితే, విసిరేస్తే ఆ కోపం తాత్కాలికంగా చల్లారుతుంది. ఈ మానసిక సంఘర్షణ నుంచి భార్య బయటికి రాగలుగుతుంది, అహం చల్లారుతుంది, ఈగో సాటిస్ఫై అవుతుంది. సో దీన్నే ఈగో మెకానిజమ్స్ లేక డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాడు ఫ్రాయిడ్. సో ఈ జంతు ప్రవృత్తికి, యానిమల్ ఇన్స్టింక్ట్స్కి, ఈ మోరల్ వాల్యూస్కి, నైతిక విలువలకు మధ్య మానసిక సంఘర్షణ వచ్చినప్పుడు వ్యక్తి తప్పును ఒప్పుకోకుండా, తప్పించుకోకుండా ఈగో ప్రొటెక్షన్ కోసం మరి ఈ మెకానిజమ్స్ వాడతాడు. దాంట్లో ఒక మెకానిజం గురించి ఇప్పుడు మీకు చెప్పాను. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని ఒక నక్క చెప్తే అది హేతుబద్ధీకరణ. ఇక్కడ మిగతా 3 మెకానిజమ్స్ కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దాంట్లో ఒకటి దమనం. దమనం అంటే రెప్రెషన్. రెప్రెషన్ వేరే, సప్రెషన్ వేరే. మీరు క్లాస్ రూమ్లో క్లాస్ వింటూ ఉన్నారు.
మీ ఫ్రెండ్ ఒక జోక్ వేస్తాడు, సో నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకుంటే అది సప్రెషన్. మీకు ఒక చోట దుఃఖం వచ్చింది ఒక పబ్లిక్ ప్లేస్లో, కానీ దుఃఖాన్ని తాత్కాలికంగా ఆపుకుంటే అది సప్రెషన్. కానీ రెప్రెషన్ వేరే. రెప్రెషన్ అంటే ఇక్కడ మీరు 3 ముఖ్యమైన భావనలు తెలుసుకోవాలి. ఈ మనసు అనేది ఒక ఐస్ క్యూబ్ అయితే, ఈ విజిబుల్ పార్ట్ కాన్షియస్ చేతనం, ఈ రెప్రెస్డ్ పార్ట్ కనిపించని పార్ట్, మునిగిపోయినటువంటి పార్ట్ అన్కాన్షియస్ అచేతనం. చూడండి, ఇక్కడ కాన్షియస్ అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించగలిగే జ్ఞాపక శక్తి. అన్కాన్షియస్ అంటే ద బరీడ్ మైండ్, మర్చిపోయిన అనుభవాలు, ఇష్టం లేని విషయాలు, వ్యాకులత కలిగించే అంశాలు, బాల్యం నాటి బాధాకర సంఘటనలన్నీ కూడా వ్యక్తి గుర్తుకు తెచ్చుకోకుండా అచేతనంలోకి పంపించి మర్చిపోతూ ఉంటాడు. కనుక ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, వ్యక్తి ఏవైతే తనకు బాధ కలిగించే వ్యక్తులు ఉంటారో, బాధ కలిగించే సంఘటనలు ఉంటాయో, వ్యాకులత యాంగ్జైటీ కలిగించేటువంటి ఫీలింగ్స్ ఉంటాయో, అవి కాన్షియస్ నుండి అంటే మెమరీ నుండి అన్కాన్షియస్కు అంటే ఫర్గెటింగ్కు పంపిస్తూ ఉపశమనం పొందితే దానిని మనం దమనము, రిప్రెషన్ అంటాం. చాలా సింపుల్. ఇక్కడ రిప్రెషన్ అనేది ఒక మెడిసిన్ లాంటిది. మన జీవితంలో చాలా స్ట్రెస్, చాలా ఫ్రస్ట్రేషన్, మన జీవితంలో చాలా వ్యాకులత కలిగించేటువంటి సంఘటనలు, ఇష్టం లేని విషయాలు, ఇష్టం లేని వ్యక్తులు, బాల్యం నాటి సంఘటనలు, పదే పదే భయం కలిగించేటువంటి ఫీలింగ్స్ మనకు గుర్తుకొస్తుంటే అవన్నీ కూడా గుర్తుకు రాకుండా మోటివేటెడ్ ఫర్గెటింగ్, ఉద్దేశపూర్వకమైన విస్మృతి, మరపు, బలవంతంగా మరిచిపోతే కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కు, సబ్కాన్షియస్కు వాటిని నెట్టివేస్తే, చూడండి, ఆ ఫైల్ క్లియర్ చేస్తే కంప్యూటర్ భాషలో మీకు ఉండేటువంటి వాట్సాప్ మెసేజ్లన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ బాధ కలిగించే సంఘటనలు అనుకుంటే ఒక్కసారిగా క్లియర్ ఆల్ డిలీట్ చేస్తే, సో దాన్ని మనం దమనం, రెప్రెషన్ అంటాం. ఆల్రెడీ మనం హేతుకీకరణ గురించి చెప్పుకున్నాం, రేషనలైజేషన్ గురించి. నెక్స్ట్ ప్రతిగమనం. గమనం, గమనం అంటే ముందుకు పోవడం. ప్రతిగమనం, ఇది గమనం. వ్యక్తి ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రతిగమనం వెనుకకు రావడం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రెగ్రెషన్ అంటాం. ఇది ఎప్పుడు వాడతాడు వ్యక్తి? వ్యక్తి తీవ్రమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? వ్యక్తి అనుకున్నది సాధించినప్పుడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, వ్యక్తికి చాలా ప్రెజర్స్ ఎక్కువైనప్పుడు, వ్యక్తి చాలా యాంగ్జైటీలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు సడన్ చేంజెస్ వల్ల, అంటే మార్పులు వ్యక్తుల రూపంలో రావచ్చు, ఫీలింగ్స్ రూపంలో రావచ్చు, సిచ్యువేషన్ రూపంలో రావచ్చు, సడన్ చేంజెస్, లేకుంటే యాంగ్జైటీ, మనం ఒక పని చేయలేము అనేటువంటి భయం, ప్రెజర్స్, ఆర్థిక ఒత్తిళ్లు కానీ, మానసిక శారీరక ఒత్తిళ్లు కానీ, ఫ్రస్ట్రేషన్, మనం అనుకున్న లక్ష్యాలు సాధించలేనప్పుడు, అనుకున్నటువంటి కోరికలు నెరవేరలేనప్పుడు వ్యక్తి స్ట్రెస్కి గురవుతాడు. ఆ స్ట్రెస్కి గురైనప్పుడు గమనం అంటే ముందుకు వెళ్ళకుండా ప్రతిగమనం, వెనుకకు వెళ్ళడం. ఇక్కడ మానవ జీవితంలో చాలా దశలు ఉన్నాయి. బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. చాలా జాగ్రత్తగా గమనించండి. బాల్య దశ అంటే చైల్డ్హుడ్, కౌమార దశ అంటే అడోలసెన్స్, వయోజన దశ అంటే అడల్ట్హుడ్. సో పెద్దవారు, వయోజన దశలో ఉన్నవారు అప్పుడప్పుడు స్ట్రెస్కి లోనప్పుడు బాల్య దశ లక్షణాలు. బాల్య దశ లక్షణాలు అంటే చూడండి, ఇక్కడ ఏడవడం, క్రయింగ్, థమ్ సకింగ్, వేళ్ళు చీకడం, థమ్ సకింగ్,
బెడ్ వెట్టింగ్, చిన్న పిల్లల మాదిరి క్రింద పడి బోర్ల పడి ప్రాకడం, ఏడవడం. అప్పుడప్పుడు మీకు తెలుసు, ఎవరైనా స్ట్రెస్లో ఉన్న వ్యక్తి ఆ స్ట్రెస్ తప్పించుకోవడం కోసం పెద్దవారైనప్పటికి కూడా, వయోజనులైనప్పటికి కూడా, కౌమార దశలో ఉన్నప్పటికి కూడా, బాల్య దశలో చాలా కంఫర్టబుల్ జోన్ అది. ఆ పిల్లల వరే ప్రవర్తిస్తే, ఆ చిన్న పిల్లల ప్రవర్తన కనబరిస్తే దాన్ని మనం ఏమన్నామంటే ప్రతిగమనం అన్నాం. ఇది ఎప్పుడు వాడతామంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు. మీరు కూడా అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, ఈ వయసులో కూడా సడన్గా రిజల్ట్ వచ్చినప్పుడు, ఒక ఫ్రస్ట్రేషన్ గురైనప్పుడు, తీవ్రమైన ప్రెజర్ ఉన్నప్పుడు సడన్గా ఏడుస్తారు. ఏడవడం అనేది చిన్న పిల్లల లక్షణం. కానీ పెద్దలు ఎందుకు ఏడుస్తారంటే తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి అట్లా చేసేటువంటి ప్రవర్తనే యొక్క ప్రతిగమనం. సో ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి ప్రతిరోజు నిత్య జీవితంలో మనం ఉపయోగించేవి. సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని ప్రతిపాదించాడు సైకాలజీలో. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క డాటర్ అన్నా ఫ్రాయిడ్ మరి ఈ రక్షక తంత్రాలకు అడిషనల్గా కొన్ని ప్రతిపాదించింది. కనుక చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈగో మెకానిజమ్స్ అని కూడా వీటిని అంటారు. తాత్కాలికంగా మన ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మనం కాన్షియస్గా, చేతనంగా, అన్కాన్షియస్గా, అచేతనంగా చేసే పనులే ఈ రక్షక తంత్రాలు. వీటిపైన తప్పనిసరిగా టెట్లో, డిఎస్సిలో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి ప్రశ్నలు రావచ్చు. కనుక ఈ టాపిక్ బాగా నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను 4 మెకానిజమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు దమనం అంటే చెప్పాను, ప్రతిగమనం అంటే చెప్పాను, హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ అంటే చెప్పుకున్నాం. ఈ ప్రశ్నకు ఆన్సర్ కూడా ఈ 3. ఇక చివరిది ప్రతిచర్య నిర్మితి. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రియాక్షన్ ఫార్మేషన్ అంటారు. ఇక్కడ ఒక్కొక్కసారి మనకు మన అంతరంగంలో ఉండేటువంటి ఉద్వేగాలు బహిర్గతంగా చేసే ప్రవర్తనకు భిన్నంగా ఉంటాయి. లోన ఒకటి ఉంటుంది, పైన ఒకటి మనం ప్రవర్తిస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తికి అత్త అంటే చాలా కోపం ఉంటుంది, కానీ పైకి మాత్రం అత్త మీరు ఉత్తమురాలు అంటుంది. కనుక ఇక్కడ అంతరంగంలో ఉండేటువంటి ఫీలింగ్స్, అంతరంగంలో ఉన్నటువంటి ఎమోషన్స్కు భిన్నంగా ప్రవర్తించడం రియాక్షన్ ఫార్మేషన్, ప్రతిచర్య నిర్మితి. యాక్షన్కు వేరే రకమైనటువంటి రియాక్షన్ చూపించడం. అదేవిధంగా ఒక టీచర్ అంటే గౌరవం లేని విద్యార్థి మీరంటే చాలా గౌరవం సార్ అని చెప్పడం. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. సో ఈ మధ్యవర్తుల వల్ల వీళ్ళు డివర్స్, విడాకులు తీసుకున్నారు. ఆ విడాకులు తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరికి చాలా బాధ ఉంటుంది. కానీ ఆ బాధ అంతరంగంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, స్వేచ్ఛ ఉంది అని చెప్పడం ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. ఇవన్నీ నిత్య జీవితంలో మనకు జరుగుతూ ఉంటాయి. అంతరంగంలో ఎప్పుడైనా మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆకలిగా ఉన్నా వాళ్ళు ఫుడ్ ఆఫర్ చేస్తే ఇప్పుడు ఆకలిగా లేదంటాం మనం. సో అంతరంగంలో ఉండే ఎమోషన్స్కు భిన్నంగా బాహ్యంగా ప్రవర్తించడమే ప్రతిచర్య నిర్మితి. సో డియర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్. ఇందులో దాదాపుగా ఒక 1000 to 2000 కాన్సెప్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న పదాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, సాధారణీకరణాలు, వాస్తవాలు ఇవన్నీ కూడా తీసుకుంటాయి. వీటిని మనం విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అంతేగాని లైన్ టు లైన్ మనం బట్టి పద్ధతిలో నేర్చుకుంటే కేవలం నాలెడ్జ్ బిట్స్కి మాత్రమే నువ్వు ఆన్సర్ చేస్తావు, కానీ అండర్స్టాండింగ్ అప్లికేషన్ బిట్స్కి నువ్వు ఆన్సర్ చేయలేవు. కనుక ఒకవేళ నీ సైకాలజీ కష్టంగా ఉంటే, సైకాలజీ ఎంత చదివినా నువ్వు అర్థం కాకపోతే, నీకు నిజంగా సైకాలజీ పైన మంచి నాలెడ్జ్ రావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేకుంటే ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మీ యొక్క మొబైల్ యాప్, ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ అనేటువంటి ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్డబ్ల్యూకి సంబంధించి, డిప్యూటీఓ ఎడ్యుకేషన్కి సంబంధించి, టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. కనుక ఈ స్టోర్ ఫోల్డర్కి వెళ్ళి ఆ కోర్సెస్ పైన మీరు ప్రెస్ చేసి
మరి యాక్సెస్ చేసుకోవడం వల్ల మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ అద్భుతంగా ఈ సైకాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్ క్లాసెస్ మీరు నేర్చుకోవచ్చు. గురువు లేని విద్య గుడ్డి విద్య. పీడిఎఫ్ ఫైల్స్ పైన, ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ పైన మీరు ఆధారపడకుండా ఒక మెంటర్ ద్వారా ఒక సిస్టమేటిక్గా టాపిక్ వైజ్గా నేర్చుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే పెడగాజీ, సైకాలజీ, ఎడ్యుకేషన్ ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా కూడా ఫ్రాన్సిస్ బేకన్ ఒక మాట అంటాడు, నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానం అనేది చాలా శక్తివంతమైనది. సో కనుక మీకు మంచి నాలెడ్జ్ ఉంటే డిఎస్సి జాబ్ కాదు, సివిల్స్ స్థాయిలో జాబ్ కూడా మీరు సాధించవచ్చు. కనుక జ్ఞానం నేర్చుకునేటప్పుడు ఆ ప్రాసెస్ను మీరు ఎంజాయ్ చేయాలి. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.